హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి థ్రిల్లర్ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రీసెంట్ గానే ఓటీటీలోకి వచ్చింది. సో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. సో కథ ఏంటంటే, ఒక భార్య తన భర్తని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. కానీ తన భర్తను ఇంకొకరితో పంచుకోగలదా అంటే ఆన్సర్ ఎప్పటికీ నో అనే కదా వస్తుంది. అది మనందరికీ తెలుసు. కానీ ఈ కథలో మాత్రం ఒక విచిత్రమైన దారుణమైన పరిస్థితి ఎదురవుతుంది. ఒక భర్త కట్టుకున్న భార్యని కాదని ఏకంగా ఆ భార్యకి చెల్లెలుగా ఉన్న ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. దీని పర్యావసనం మనం ఊహించని దానికంటే చాలా డేంజర్ గా ఉంటుంది. అసలు ఒక మనిషి మీద ట్రస్ట్ ఎంత ప్రమాదకరమో ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే చేసుకోండి. సో లేట్ చేయకుండా స్టోరీ వినిద్దాం పదండి. ఈ స్టోరీ స్టార్ట్ అవ్వగానే స్క్రీన్ మీద మనకి కవిత అనే అమ్మాయిని చూపిస్తున్నారు. బయట వాతావరణం అస్సలు బాగోలేదు. బీభత్సమైన వర్షం పడుతూ ఉంటుంది. కవిత ఏమో తన ఇంటి కిటికీ దగ్గర నిలబడి ఆ వర్షంలో తడిసిన చెట్లని పూలని చూస్తూ సైలెంట్ గా నిలబడి ఉంటుంది. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది. అప్పుడు సీన్ కట్ చేస్తే ఆమె ఒక రైల్వే స్టేషన్ లో ఒంటరిగా బెంచ్ మీద కూర్చొని కనిపిస్తుంది. తన ఫేస్ చూస్తేనే మనకి అర్థమవుతుంది తను ఏదో పెద్ద గొడవ జరిగి లేదా మనస్తాపంతో ఇల్లు వదిలేసి వచ్చేసిందని. ఆమె ఒంటరిగా దిక్కులు చూస్తూ ఉన్నప్పుడు ఒక ట్రైన్ అయితే వస్తుంది. మళ్ళీ అక్కడ సీన్ కట్ అవుతుంది. ఇల్లు వదిలి వెళ్ళడం అదంతా ప్రెజెంట్ అయితే నిజం కాదు, అది కేవలం కవిత ఇమాజినేషన్ మాత్రమే. ఆమె ఇంకా అక్కడే ఆ కిటికీ దగ్గర నిలబడి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఆమె మనసులో ఇల్లు వదిలి వెళ్లిపోవాలి అనే ఆలోచన ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోండి. అంతలోనే ఆమె ఫ్రెండ్ ఒకరు వెనకాల నుంచి కవిత అని పిలుస్తుంది. అప్పుడు కవిత ఉలిక్కిపడి రియాలిటీలోకి వస్తుంది. నిజానికి ఆ రోజు కవిత వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పార్టీ అయితే జరుగుతూ ఉంటుంది. అక్కడ కవిత, ఆమె భర్త విక్కీ, ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ అయితే ఉంటారు. అందరూ డ్రింక్స్ తాగుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కవిత వాళ్ళ ఫ్రెండ్స్ తనని కిచెన్ లోకి వెళ్లి చట్నీ తీసుకొని రమ్మని చెప్తే తను కిచెన్ వైపు వెళ్తుంది. ఈ లోపల హాల్లో విక్కీ ఫ్రెండ్స్ అతని కోసం చాలా వెతుకుతూ ఉంటారు. విక్కీ అయితే ఎక్కడా కనిపించడు. ఒకరంటారు విక్కీ బాత్రూమ్ లోకి వెళ్లారు కదా అని. అప్పుడే ఇంకొక ఫ్రెండ్ నవ్వుతూ వెటకారంగా మాట్లాడుతూ వాడు బాత్రూమ్ కి కాదు ఇంకొక ఇంపార్టెంట్ పని మీద వెళ్లి ఉంటాడు లేరా అని డబుల్ మీనింగ్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట కిచెన్ వైపు వెళ్తున్న కవిత వినేస్తుంది. అసలు విషయం ఏంటంటే విక్కీ క్యారెక్టర్ పెద్దగా మంచిది కాదు. ఎప్పుడూ అందమైన అమ్మాయిల్ని చూస్తే అట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు. వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటూ అలా లైఫ్ ని అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా బాగా తెలుసు. అందుకే వాళ్ళు అలా కామెంట్ చేస్తుంటారు. ఇవన్నీ విని కవిత లోపల చాలా బాధపడుతుంది. కానీ బయటికి మాత్రం నవ్వుతూనే ఉంటుంది. ఆమె ఒక రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ ఒక పెద్ద ఆయన టీవీలో ప్లాంట్స్ గురించి, గార్డెనింగ్ గురించి ఏదో వీడియో శ్రద్ధగా చూస్తుంటారు. కవిత ఆయనకు ఎంతో మర్యాదగా దండం పెడుతుంది. అప్పుడే ఆమె చూపు అనుకోకుండా బాత్రూమ్ వైపు వెళ్తుంది. అక్కడ డోర్ కొంచెం తెరిచి ఉంటుంది. అక్కడే విక్కీ ఇంకొక అమ్మాయితో చాలా క్లోజ్ గా మూవ్ అవడం ఆమె కళ్ళారా చూస్తుంది. అది చూడగానే కవిత గుండె ముక్కలైపోతుంది. తన భర్త అలాంటి వాడని తెలిసినా కూడా కళ్ళతో చూసేసరికి పాపం తట్టుకోలేకపోతుంది. కానీ అక్కడ గొడవ చేస్తే పరువు పోతుంది అని చెప్పేసి ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లు అలా మింగేసి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కవిత మళ్ళీ వెనక్కి వచ్చి ఫ్రెండ్స్ అందరికి చట్నీ అయితే సర్వ్ చేస్తుంది. ఆమె ఫ్రెండ్స్ అందరూ అక్కడ సోఫాలో కూర్చొని లోకంలో ఉన్న చెత్త విషయాలన్నీ మాట్లాడుకుంటూ గాసిప్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఒక ఫ్రెండ్ అంటుంది, ఈ రోజుల్లో అమ్మాయి అందంగా ఉంటే చాలు, ఆమె లైఫ్ ఆటోమేటిక్ గా ఇన్స్టాగ్రామ్ లా అయిపోతుంది. తను కష్టపడాల్సిన అవసరమే లేదు. పొద్దున్నే లేవగానే లైక్స్ వస్తాయి, ఏం చేయకపోయినా ఫాలోవర్స్ పెరుగుతూనే ఉంటారు అని చాలా చీప్ గా మాట్లాడుతుంది. అది విన్న కవితకి చాలా కోపం వస్తుంది. వెంటనే కౌంటర్ కూడా ఇస్తుంది. అమ్మాయిలకి ఉన్న అతిపెద్ద క్వాలిటీ కేవలం అందం మాత్రమే అని మీకు అనిపిస్తుందా? అందం కంటే ఆ వ్యక్తి పర్సనాలిటీ చాలా ముఖ్యం కదా అని అడుగుతుంది. అప్పుడు ఆ ఫ్రెండ్ నవ్వుతూ, ఈ విషయం మనకెందుకులే, విక్కీనే అడుగుదామని అంటుంది. వెంటనే వాళ్ళు విక్కీని పిలిచి అమ్మాయి అందంగా ఉండడం అవసరమా అని అడిగితే విక్కీ ఆన్సర్ చెప్పే ముందు ఇందాక వాడు రొమాన్స్ చేసిన అమ్మాయి ఉంది కదా, తనైతే వాడి ముందు కూర్చుని ఉంటుంది. వాడు ఆన్సర్ చెప్పే ముందు తన వైపు చాలా కామంతో చూస్తాడు. అది కవిత గమనిస్తుంది. తనకి చాలా కోపం వస్తుంది. అయినా కూడా సైలెంట్ గానే ఉంటుంది. ఇక విక్కీ తను అడిగిన దానికి సమాధానం ఇస్తూ అమ్మాయి అందంగా లేకపోయినా పర్లేదు, అమ్మాయి అయితే చాలు అన్నట్టుగా మాట్లాడతాడు. అది విని ఆ ఫ్రెండ్స్ అందరూ గుసగుసలాడుతూ నవ్వుకుంటారు. అప్పుడే కవిత వాళ్ళందరి నోరు మూయించడానికి ఒక సీరియస్ కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. పుర్సత్ నగర్ లో స్మిత అనే ఒక అమాయకమైన అమ్మాయి ఉండేది. చిన్నప్పటి నుంచి ఆమెకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేర్పించారు, ఆడపిల్ల అంటే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడమే లైఫ్ లో ఒక పెద్ద గోల్ అని. అంతకు మించి వేరే ప్రపంచం ఉంటుందని ఆమెకి తెలియదు. ఆమె ప్రపంచం చాలా చిన్నది. ఆమె కలలు కూడా చాలా చిన్నవి. ఆమె చిన్నప్పటి నుంచి చెట్టుపుట్టల మధ్య పెరిగింది. అందుకే ఆమెకి ఈ లోకం
లోకం గురించి, మనుషుల మోసాల గురించి పెద్దగా తెలియదు. ఆమెకు తన భర్త, ఇల్లు, ఇంకా ఆమె పెంచుకున్న మొక్కలే ప్రపంచం. ఆమెకి గార్డెనింగ్ అంటే ప్రాణం. మొక్కలతోనే మాట్లాడుతుంది. యాక్చువల్ గా ఈ స్టోరీ అంతా కూడా కవితదే. అంటే తన గతాన్ని పేరు మార్చి స్మిత అని చెప్తుంది అన్నమాట. స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. మనం స్మితాని వాళ్ళ ఇంటి మాలీతో కలిసి మొక్కలు నాటడం చూస్తాం. ఆ మాలీ ఆ ఇంటికి ఎంతో నమ్మకస్తుడు. వాళ్ళ ఇంట్లో చాలా ఏళ్లుగా పనిచేస్తూ స్మితాని సొంత కూతురులాగా చూసుకుంటాడు. అప్పుడే స్మిత భర్త పంకజ్ ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అయి వస్తాడు. స్మిత పరిగెత్తుకుంటూ వెళ్లి టిఫిన్ బాక్స్ ఇస్తుంది. పంకజ్ ఆఫీస్ కి వెళ్లిపోతాడు. స్మిత వాళ్ళ ఆయనతో ఆ పురుషత్ నగర్ లోనే ఉంటుంది. పాపం ఆమెకి నాన్న లేరు. ఆయనే ఆ ఇల్లు కట్టాడు కాబట్టి వాళ్ళిద్దరు కూడా అక్కడే ఉంటారు. ఇదే టైంలో రతన్ అనే పోలీస్ ఆఫీసర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అతను ఆడవాళ్లతో అలా సరదాగా మాట్లాడుకుంటూ బకెట్ తో నీళ్లు తీసుకుని మోసుకుంటూ వచ్చి వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు. నాన్న, ఇంట్లో మోటార్ వేయించుకోవచ్చు కదా, రోజు ఇలా నీళ్లు మోయలేకపోతున్నాను అని. వాళ్ళ నాన్న అంటారు, నువ్వు పెద్ద ఆఫీసర్ అయ్యాక లంచాలు తీసుకుని నువ్వే వేయించు అని వెటకారంగా అలా అంటారు. రతన్ ఆ పురుషత్ నగర్ లోని ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ లాగా బయటకి బిల్డప్ ఇస్తూ పని చేస్తూ ఉంటాడు. కానీ లోపల అన్ని వేరే ప్లాన్స్ ఉంటాయి. ఇటువైపు స్మిత వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ పిన్ని కాల్ చేసి, స్మిత, చెల్లి షాలినికి పురుషత్ నగర్ లోని జాబ్ వచ్చిందమ్మా, కొత్త ఊరు కదా, కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంటుందని అడుగుతుంది. స్మిత కూడా ఒప్పుకుంటుంది ఉండడానికి. అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే శాలిని కోసం రూమ్ రెడీ చేస్తుంది. ఇక్కడ రతన్ ఆఫీస్ కి వెళ్లే ముందు లోకల్ గ్యాంగ్స్టర్ అయిన గజేంద్రని కలవడానికి వెళ్తాడు. గజేంద్ర ఆఫీస్ స్మిత ఇంటి దగ్గరలోనే ఉంటుంది. గజేంద్ర రతన్ కి వెల్కమ్ చెప్పి ఒక టీ ఇస్తాడు. అక్కడే గజేంద్ర కొడుకు మొంటూ కూడా ఉంటాడు. రతన్ సీరియస్ గా మాట్లాడుతూ మీ మాల్ రీచ్ అయిందా అని అడుగుతాడు. గజేంద్ర తన కొడుకు మోంటోని హెడ్ ఫోన్స్ పెట్టుకోమని అంటాడు. చిన్నపిల్లలు ఇలాంటివి వినకూడదు అని. మోంటూ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు. కానీ వైర్ మళ్ళీ డిస్కనెక్ట్ చేసి వాళ్ళ మాటలు అయితే వింటాడు. రతన్ అంటాడు, మాల్ అయితే వచ్చింది కానీ బాడీ ఏమైంది అని. గజేంద్ర అంటాడు, దాన్ని కూడా మట్టిలో కలిపేశాను అని. గజేంద్ర చాలా పెద్ద గ్యాంగ్స్టర్. రతన్ పోలీస్ అయి ఉండి అతనితో కలిసి చాలా ఇల్లీగల్ పనులు చేశాడు. మర్డర్స్ కూడా చేశాడు. దీనికి బదులుగా గజేంద్ర రతన్ కి ఒక కవర్ ఇస్తాడు. అందులో చాలా డబ్బులుంటాయి. రతన్ వెళ్తూ వెళ్తూ మోంటూకి పోలీస్ బ్యాడ్జ్ ఇస్తూ, నువ్వు పోలీస్ బ్యాడ్జ్ అడిగావు కదరా, ఇదిగో అని చెప్పి ఇస్తే, రతన్ వెళ్లిపోయాక గజేంద్ర తన కొడుకుతో అంటాడు, చూసావారా, పోలీస్ అవడం కంటే పోలీస్ ని మనకి పనివాడిలా యూజ్ చేసుకోవడం బెటర్ అని చెప్తాడు. ఇలాంటి కరప్ట్ ఆఫీసర్స్ డబ్బులు ఇస్తే వాళ్ళ నాన్నని కూడా అమ్మేస్తారు అని నవ్వుతాడు. వాడు చెప్తుందంతా కూడా రతన్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. రాత్రి పంకజ్ ఒక బార్ లో గ్యాంబ్లింగ్ ఆడుతూ కనిపిస్తాడు. అప్పుడే ఒక రౌడీ లాంటి మనిషి వచ్చి అతన్ని గజేంద్ర దగ్గరికి తీసుకెళ్తాడు. పంకజ్ గజేంద్రకి జూదంలో ఓడిపోయి దగ్గర 27 లక్షలు అప్పు ఉంటాడు. గజేంద్ర సీరియస్ గా డబ్బులు అడుగుతూనే ఉంటాడు ఎప్పటికప్పుడు. కానీ పంకజ్ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నేను తిరిగి ఇచ్చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని ఎప్పుడు అంటూ ఉంటాడు. ఎలా ఇస్తావురా అని గజేంద్ర అడిగితే, సార్, మొరాదాబాద్ లో మా మామగారి ఇల్లు ఉంది, అది అమ్మేసి ఇస్తానని చెప్తాడు. గజేంద్ర సెటైరికల్ గా మాట్లాడుతూ, ఇల్లేమో మొరాదాబాద్ లో ఉంది, మనం ఇక్కడ ఉన్నాం, దాన్ని అమ్మకుండా డబ్బులు ఆకాశం నుంచి ఊడిపడతాయారా, ఒక పని చెయ్యి, ఆ ఇల్లు నాకు అమ్మేసి అప్పు అయితే తీరిపోతుంది కదా అంటాడు. అప్పుడే గజేంద్రకి కాల్ వస్తుంది. మొరాదాబాద్ ఫ్లాట్ అర్జెంట్ గా ఖాళీ చేయాలి అని. గజేంద్ర ఫోన్ లో మాట్లాడుతూనే పంకజ్ ని వెళ్లిపోమని చెప్తాడు. ఇక ఇంట్లో స్మిత ఇంటి ఖర్చులు లెక్కేసుకుంటూ ఉంటుంది. అప్పుడే పంకజ్ ఫుల్ గా తాగేసి అలా డాన్స్ ఆడుతూ ఇంటికి వస్తాడు. స్మిత అతనికి అన్నం పెట్టి, మన ఇంటి తలుపు జాలి రిపేర్ చేయించాలి, దోమలు వస్తున్నాయి అంటుంది. పంకజ్ చాలా చిరాకు పడుతూ, జాలి ఎందుకే, ఇల్లు మొత్తం రిపేర్ చేయించుకో, డబ్బులు మీ అయ్యి ఇస్తాడా అని అంటూ ఉంటూ, ఓ సారీ, మీ అయ్య చచ్చిపోయాడు కదా, సచ్చినోడు ఎలా వచ్చి ఇస్తాడులే అని చెప్పి వెటకారం చేస్తాడు. వాడు అలా అనగానే స్మిత కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. చాలా బాధపడుతూ, ఆయన ఇచ్చిన డబ్బులతోనే ఇన్నాళ్ళు మన ఇల్లు నడుస్తుంది, ఇప్పుడు చాలా డిఫికల్ట్ టైమ్స్ నడుస్తున్నాయి, మనం సేవింగ్ చేయడం చాలా అవసరమని సర్ది చెప్పబోతుంది. పంకజ్ మళ్ళీ గొడవ చేస్తూ మొరాదాబాద్ ఇల్లు అమ్మేసి అని చెప్తాడు. స్మిత ఏమో అస్సలు ఒప్పుకోదు. అది మా నాన్నగారి లాస్ట్ మెమరీ అని, ఆ ఇల్లు అమ్మితే మా నాన్నగారి ఆత్మ అస్సలు ఒప్పుకోదని చెప్తుంది. తను అలా చెప్పగానే పంకజ్ కోపంతో గిన్నెలన్నీ విసిరేసి రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ రూమ్ మార్చి ఉండడం చూసి, ఎందుకు ఇలా ఉంది అని అరుస్తాడు. నా చెల్లి శాలిని వస్తుంది కదా, అందుకే చేంజ్ చేశానని చెప్తుంది. పైన రూమ్ లో స్మిత తన స్కూల్ సర్టిఫికేట్స్, కప్స్ అన్ని దాచుకుంటుంది. రాత్రి కూడా పంకజ్ ఇల్లు అమ్మేసి అని స్మితని నిద్రపోకుండా గొడవ చేస్తూనే ఉంటాడు. ఆ రోజు నైట్ స్మిత వాన్ని కూల్ చేయడానికి కొంచెం రొమాంటిక్ గా మూవ్ అవుతుంది. బట్ వాడు సీరియస్ గా మాట్లాడుతూ ఆ ఇంటి గురించే చెప్తాడు. నెక్స్ట్ డే పంకజ్ అతనికి ఇష్టం లేకపోయినా కూడా శాలిని పిక్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. శాలిని చూడగానే పంకజ్ గాడు మొత్తం విచిత్రమైన మనిషిలా మారిపోతాడు. ఆమె అందం చూసి ఫ్లాట్ అయిపోతాడు. అప్పటికప్పుడే ఆమె మీద కన్నేసి వెంటనే ఇంటికి తీసుకుని వస్తాడు. స్మిత తన చెల్లిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. స్మిత శాలిని పైన రూమ్ కి తీసుకెళ్ళడానికి రెడీ అవుతుంది. ఎందుకంటే నిన్న నైట్ పంకజ్ గాడు కింది రూమ్ లో వద్దు, పైన రూమ్ లో షిఫ్ట్ చేయమని చెప్తాడు. అందుకే తను పైన రూమ్ మొత్తం క్లీన్ చేసి పెడుతుంది. కానీ ఇప్పుడు శాలిని చూడగానే మొత్తం మారిపోతాడు కదా. సో వెంటనే శాలినికి కింద
రూమ్ ఇద్దాం, మన రూమ్ బాగుంటుంది కదా అని అంటాడు. స్మిత తన భర్త మనసులో ఏముందో తెలియక సరే అని చెప్పేస్తుంది. డిన్నర్ లో స్మిత శాలినికి ఇష్టమైన పనసకాయ కూర ఎంతో కష్టపడి చేస్తుంది. పంకజ్ మాత్రం తిండి మానేసి శాలినిని చూస్తూ ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. తర్వాత స్మిత గులాబ్ జామ్ తీసుకొస్తుంది. శాలిని జస్ట్ ఒక బైట్ తిని నాకు చాలు అంటుంది. కాసేపటి తర్వాత పంకజ్ శాలిని ఎంగెల్ చేసిన అదే గులాబ్ జామ్ ని ఎంతో ఇష్టంగా తినేస్తాడు. అది చూసి స్మిత కొంచెం ఆశ్చర్యపోతుంది, కానీ పెద్దగా పట్టించుకోదు. నెక్స్ట్ డే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు శాలినికి ఆటో దొరకదు. అక్కడే రతన్ టీ తాగుతూ శాలినిని చూస్తాడు. రతన్ అతని పోలీస్ బండి మీద వచ్చి ఏమైంది అని అడిగితే నాకు ఆటో దొరకట్లేదు అని శాలిని చెప్తుంది. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అని రతన్ అంటే ఓ నేను నిన్నే వచ్చాను అని శాలిని చెప్తుంది. రతన్ లిఫ్ట్ ఆఫర్ చేస్తాడు. శాలిని అతని మాటలకు పోలీస్ డ్రెస్ కి చాలా ఇంప్రెస్ అయి బండి ఎక్కుతుంది. దారిలో ఇద్దరు పరిచయం చేసుకుంటారు. రతన్ కి శాలిని ఫస్ట్ లుక్ లోనే చాలా నచ్చేస్తుంది. అతను చాలా ఫ్లచ్ చేస్తాడు. శాలిని కూడా ఎంజాయ్ చేస్తుంది. ఇంటి దగ్గరికి వచ్చాక రతన్ నెంబర్ అడుగుతాడు. శాలిని కూడా వెంటనే ఇస్తుంది. దూరం నుంచి స్మిత ఎవరో శాలినిని డ్రాప్ చేయడం చూస్తుంది, కానీ వాడు ఎవరు అనేది తనకైతే క్లియర్ గా కనిపించదు. మరుసటి రోజు పంకజ్ శాలినిని ఆఫీస్ లో డ్రాప్ చేయడానికి వెళ్తాడు. దారిలో దిల్దార్ టిక్కీ షాప్ చూపించి అక్కడ హార్ట్ షేప్ టిక్కీ తినిపిస్తాడు. టిక్కీ వేడిగా ఉంటే అతను ఆమె నోటి దగ్గరగా గాలి ఊదుతాడు. ఇద్దరు అలా క్లోజ్ అవుతారు. పంకజ్ ప్రవర్తన మారుతుంది. శాలిని కూడా బావా కదా అని చెప్పి చనువు తీసుకుంటుంది. ఇద్దరు కలిసి బయట తిరుగుతూ టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అటువైపు రతన్ కూడా రోజు శాలినిని డ్రాప్ చేస్తూ ఉంటాడు. కాఫీ షాప్ కి తీసుకెళ్లి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. అసలు విషయం ఏంటంటే శాలిని ఒకేసారి పంకజ్ ఇంకా రతన్ తో ఇద్దరితో ఆడుకుంటూ ఉంటుంది. ఆమెకు ఇద్దరి అటెన్షన్ నచ్చుతుంది. బయట రతన్తో తిరుగుతుంది. ఇంట్లో పంకజ్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది. త్వరలోనే శాలిని ఇంకా పంకజ్ చాలా క్లోజ్ అయిపోతారు. ఇద్దరు హద్దులు దాటేస్తారు. ఒక హోటల్ రూమ్ లో కూడా టైం స్పెండ్ చేస్తారు. స్మితకి ఏమాత్రం అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడతారు. ఒకరోజు పంకజ్ శాలినిని మాల్ కి తీసుకెళ్లి 2500 పెట్టి కాస్ట్లీ డ్రెస్ కొనిస్తాడు. శాలిని చాలా నవ్వుతూ అక్క కోసం కూడా ఏమైనా తీసుకోండి బావా అని అంటే 250 రూపాయలు పెట్టి చీప్ సారీ కొంటాడు. అంటే భార్యకి 250, మరదలకి 2500 అన్నమాట. బిల్ కట్టే టైంలో రతన్ కాల్ చేస్తాడు. శాలిని పక్కకు వెళ్లి మాట్లాడుతుంది. సండే నిన్ను కలవాలి, మా ఇంటికి వస్తావా అని రతన్ చెప్తాడు. నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతా అని శాలిని ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చి స్మిత లేని టైం చూసి ఇద్దరు కలిసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. కాసేపటి తర్వాత స్మిత మార్కెట్ నుంచి అయితే ఇంటికి వస్తుంది. శాలిని రూమ్ లో నుంచి ఏవో డిఫరెంట్ గా సౌండ్స్ వినిపిస్తాయి, నవ్వులు వినిపిస్తాయి. స్మితకి అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూస్తే పంకజ్ ఇంకా శాలిని చాలా క్లోజ్ గా ఉంటారు. వాళ్ళిద్దరూ ఫిజికల్ గా కలుసుకుని ఆటలాడుకుంటూ ఉంటారు. అది చూసి స్మిత మనసు బాడీ మొత్తం ముక్కలైపోతుంది. తన సొంత చెల్లి తన భర్త ఇలా మోసం చేస్తారని ఆమె కలలో కూడా అనుకోలేదు. ఆమె ఏం అరవకుండా గొడవ చేయకుండా సైలెంట్ గా బయటికి వచ్చి ఒక చెట్టుని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. తన బాధను ఆ చెట్టుతోనే పంచుకుంటుంది. ఆమె పంకజ్ ని ఏమీ అడగదు, మొత్తం సైలెంట్ గా అయిపోతుంది. ఆ మౌనమే ఆమె ఆయుధంగా మారుతుంది. ఇక వాళ్ళిద్దరి వెడ్డింగ్ యానివర్సరీ కూడా వచ్చేస్తుంది. ఆ రోజు కేక్ కట్ చేస్తూ పంకజ్ స్మితని అసలు పట్టించుకోకుండా శాలినికి ఫస్ట్ కేక్ ముక్క తినిపిస్తాడు. స్మిత ఫ్రెండ్ అది గమనించి స్మితని అడుగుతుంది, మీ ఆయన ఏంటి అలా చేస్తున్నాడు అని. కానీ స్మిత ఏమీ మాట్లాడదు, ఎందుకంటే ఆమెకి నిజం తెలుసు. ఇప్పుడు మాట్లాడితే లాభం లేదని అర్థమైపోతుంది. అదే రోజు నైట్ అందరూ హ్యాపీగా పడుకుని ఉంటారు. రాత్రి శాలినికి వాళ్ళమ్మ ఫోన్ చేస్తే తను కట్ చేసి తన ఫోటో పంకజ్ కి పంపిస్తుంది. పంకజ్ తన ఫోటో చూసి వాడికి చాలా మూడొచ్చేసి తన రూమ్ వైపు వెళ్తాడు. స్మిత వెనకాల నుంచి ఏమైనా కావాలనా అని అడుగుతుంది. పంకజ్ నీళ్ళ కోసం వచ్చానని అబద్ధం చెప్తాడు. స్మిత మేలుకొని ఉండడం చూసి శాలిని డోర్ లాక్ చేసుకుంటుంది. ఎందుకంటే వాడు వస్తాడని ఇందాక తెరిచిపెట్టుకుంటుంది. వాళ్ళ అక్క వాయిస్ వినగానే డోర్ అయితే లాక్ చేసుకుంటుంది. ఇక పంకజ్ కి కూడా చాలా కోపం వస్తుంది. ఇది లేకపోతే చాలా బాగుండు అని. నెక్స్ట్ డే శాలిని స్మితకి ఎల్లో సారీ ఇస్తూ అక్క ఇది నీకోసమే తీసుకో అని చెప్తుంది. కానీ వాళ్ళ ఎఫ్ఐఆర్ గురించి తెలిసి స్మిత దాన్ని అస్సలు పట్టించుకోదు, ముఖం తిప్పేసుకుంటుంది. అప్పుడే గజేంద్ర కాల్ చేస్తే పంకజ్ మాట్లాడడానికి పైకి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ స్మిత దగ్గరికి వచ్చి నాకు ఆ ఇల్లు అమ్మేసి పెట్టమని అడుగుతాడు. కానీ తనేమో ఇల్లు అమ్మడానికి అస్సలు ఒప్పుకోదు. నువ్వు సచ్చినా సరే ఆ ఇల్లు నేను అమ్మను అని చెప్పేస్తుంది. కోపంతో పంకజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత శాలిని వచ్చి స్మితని బ్రతిమిలాడుతుంది. బావని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని. ఇల్లు అమ్మేయచ్చు కదా అని చెప్తుంది. కానీ స్మిత ఆమెను కూడా సరిగా పట్టించుకోదు. ఆ రోజు నైట్ పంకజ్ ఫుల్ గా తాగి గజేంద్రాన్ని కలవడానికి వెళ్తాడు. అది మాలి చూస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ స్మిత పంకజ్ కి అన్నం పెడుతూ ఉంటే అతను బలేరి వెళ్తున్నానని చెప్తాడు. సాయంత్రం 6:30కి మాథుర్ అనే వ్యక్తి వచ్చి డబ్బులు ఇస్తాడు, తీసుకో, ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు కదా, వాడు ఇస్తాడు తీసుకో అని చెప్తాడు. స్మిత శాలినికి టిఫిన్
టిఫిన్ చేస్తుంది. శాలిని కూడా ఆఫీస్కి వెళ్తుంది. పని మనిషి తన కూతురు దగ్గరికి వెళ్ళాలి అంటే స్మిత డబ్బులు ఇచ్చి పంపించేస్తుంది. మొత్తానికి ఇంటిని ఖాళీ చేస్తుంది. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక శాలిని స్టమక్ పెయిన్ అని పంకజ్కి కాల్ చేస్తుంది. కానీ పంకజ్ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్మిత తన చెల్లికి మిల్క్ ఇంకా బనానా ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్ కూతురి బర్త్డే పార్టీ ఉంటే రెడీ అవుతుంది. శాలిని రమ్మంటే నాకు ఒంట్లో బాగోలేదు, నేను రానని చెప్తుంది. సరేలే నీకోసం నేను పప్పు చేశాను, కూర కూడా వండాలి అని అంటే శాలిని సరే పర్లేదక్క నేను చూసుకుంటా అంటుంది. ఇంటి నుంచి బయటికి రాగానే పంకజ్ స్మితకి కాల్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడిగితే నేను ఇంట్లోనే ఉన్నానని అబద్ధం చెప్పి ఆ తర్వాత పార్టీకి వెళ్తుంది. మరొక వైపు రతన్ వాళ్ళ సీనియర్ ఆఫీసర్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అతనికి కాల్ వస్తుంది. ఒకే ఇంట్లో 2 మర్డర్స్ జరిగాయి అని. ఆఫీసర్ రతన్ ని తీసుకుని క్రైమ్ స్పాట్ కి వెళ్తాడు. అక్కడ పంకజ్ ఇంకా శాలిని బాడీస్ రక్తపు మడుగులో పడి ఉండడం మనం చూస్తాం. ఆ టైంలో స్మిత ఇంట్లో లేదు. అసలు ఇంట్లో దూరి వాళ్ళిద్దరిని ఎవరు చంపి ఉంటారు? ఇక పోలీస్ వాళ్ళు కూడా బాడీస్ ని పోస్ట్ మార్టం కి పంపిస్తారు. ఫస్ట్ వాళ్ళకిది రాబరీ కేసులా అనిపిస్తుంది. రతన్ కూడా స్మితతో ఎఫ్ఐఆర్ సైన్ చేయించుకుంటాడు. అక్కడ ఎవిడెన్స్ గా దొరికిన శాలిని జుమ్కాలని రతన్ చూస్తాడు. సీనియర్ ఆఫీసర్ అడుగుతూ ఈ అమ్మాయి నీకేమైనా తెలుసా అని అడిగితే అవును సార్ తెలుసుకోవడం స్టార్ట్ చేసా, అంతలోపే ఎవరో లేపేశారు అని చెప్తాడు. ఆ ఆఫీసర్ కేసుని రతన్ కి అప్పగించి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రతన్ గజేంద్ర దగ్గరికి వెళ్లి ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళిద్దరి గురించి మాట్లాడతాడు. అప్పుడు గజేంద్ర అంటాడు నాకెందుకు చెప్తున్నావు రాబాయ్, నన్నెందుకు అడుగుతున్నావు అంటే పంకజ్ నీకు 27 లక్షలు ఇవ్వాలి కదా, నువ్వే చంపి ఉంటావేమో అని రతన్ అంటే గజేంద్ర మాట్లాడుతూ పంకజ్ టైంకి నాకు మనీ ఇస్తా అన్నాడు, అంతేకాదు పంకజ్ స్మితాని చంపమని నాకు కాంటాక్ట్ ఇచ్చాడు. ఇది అసలైన ట్విస్ట్ ఫ్రెండ్స్. పంకజ్ కి తన భార్య అడ్డుగా ఉంది అని తన్ని తొలగించుకుందాం అనుకుంటాడు. అందుకే గజేంద్ర దగ్గరికి వెళ్లి డీల్ మాట్లాడుకుంటాడు. సో గజేంద్ర మనుషులు కూడా స్మితాని చంపడానికి వస్తారు. కేవలం పంకజ్ చెప్పాడనే గజేంద్ర మనుషులు స్మితాని చంపడానికి వెళ్లారు. కానీ వాళ్ళేమో ఇంట్లో ఉన్నది స్మిత అనుకుని టెక్లో పాపం శాలిని చంపేస్తారు. రతన్ కొంచెం షాక్ అయిపోయి మరి పంకజ్ ని ఎవరు చంపారు అని అడిగితే గజేంద్ర అంటాడు ఇదంతా నాకు తెలియదు, నా టెన్షన్ అంతా ఒకటే, అసలు నా డబ్బులు ఎవరిస్తారు అని. ఇదంతా విన్నాక గజేంద్ర రతన్ కి ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తాడు. స్మిత దగ్గర నుంచి మొరాదాబాద్ ఇల్లు పేపర్స్ తీసుకుని వస్తే నీకు మంచి అమౌంట్ ఇస్తానని చెప్తాడు. ఈ ఆఫర్ వినగానే రతన్ కేస్ ని క్లోజ్ చేయించడానికి ట్రై చేస్తాడు. దీనివల్ల అతను స్మితాని బెదిరించి పేపర్స్ రాయించుకోవచ్చని ప్లాన్ చేస్తాడు. రతన్ బర్త్డే పార్టీస్ ఫోటోస్ అన్ని చెక్ చేస్తాడు. స్మిత ఫోటోస్ లో అతనికి ఏదో తేడా కొడుతుంది. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. పార్టీలో ఉన్న వాళ్ళందరినీ అడిగి డీటెయిల్స్ తెలుసుకుని డైరెక్ట్ గా స్మిత ఇంటికి వెళ్తాడు. డోర్ తీయగానే రతన్ అయితే అంటాడు నీలాంటి చిలాకి అమ్మాయిని, నీలాంటి తెలుగు మంత్రాల్ని నేను ఎప్పుడూ చూడలేదు అని. ఆ రాత్రి ఏం జరిగిందో రతన్ చెప్తాడు. అప్పుడే మనకి అసలేం జరిగిందో చూపిస్తారు. మర్డర్ కి ముందు రోజు రాత్రి స్మిత పంకజ్ ఇంకా శాలిని ఫోన్స్ లో ఫోన్ నెంబర్స్ ని బ్లాక్ చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ శాలిని ఆఫీస్ కి వెళ్తూ ఉంటే తన టిఫిన్ బాక్స్ లో ఏదో కలిపింది. దానివల్ల ఆమెకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. అందుకే శాలిని తొందరగా ఇంటికి వచ్చేసింది. స్మిత పార్టీకి వెళ్లి మధ్యలో వెనక్కి వచ్చి శాలిని చూసింది. ఆ టైంలో శాలిని చనిపోయి ఉండడం చూసి తను చాలా బాధపడింది. అదే టైంలో పంకజ్ రావడంతో తను పక్కకి వెళ్లి దాక్కుంది. ఇక పంకజ్ శాలిని చనిపోయి ఉండడం చూసి పంకజ్ కి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ తర్వాత ఎవరో వెపన్ తో చంపారని చెప్తాడు. యాక్చువల్ గా ఆ చంపింది ఎవరో కాదు స్మితానే. ఎందుకంటే స్మితకి ఆల్రెడీ నిజం మొత్తం తెలిసిపోయి ఉంటుంది. తన హస్బెండ్ వల్ల తనకి ప్రమాదం ఉందని. అందుకే ఆ రోజు నైట్ తను ఇంట్లో ఉండకుండా తన చెల్లిని తొందరగా ఆఫీస్ నుంచి ఇంటికి రప్పించి తను పార్టీకి అయితే వెళ్లిపోయింది. అందుకే ఇంట్లో ఉన్నది స్మిత అనుకుని గజేంద్ర మనుషులు వచ్చేసి తన్ని చంపేసి వెళ్లిపోయారు. సో వాళ్ళిద్దరి చావుకి ఆల్మోస్ట్ స్మితానే కారణం. ఇక వాళ్ళిద్దరు చనిపోయిన వెంటనే స్మిత ఫోన్స్ లో అన్బ్లాక్ చేసేసింది. ఫింగర్ ప్రింట్స్ కూడా క్లీన్ చేసింది. మళ్ళీ పార్టీకి వెళ్లిపోయింది. ఆమె ఎప్పుడు వెళ్ళిందో ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే పార్టీ ఫోటోస్ లో 2 వేర్వేరు శారీస్ తో తను కనిపించింది. కలర్ ఒకటే కానీ బార్డర్ మాత్రం వేరు. ఫ్లాష్ బ్యాక్ లో మనకి చూపిస్తారు. శారీ మీద బ్లడ్ పడితే స్మిత దాన్ని ఉతికేసి అదే కలర్ ఉన్న ఇంకొక శారీ కట్టుకుని వెళ్ళింది అని. సో మొత్తానికి రతన్ అయితే ఇది కనిపెట్టేస్తాడు. ఎందుకంటే రతన్ ఆ ఫొటోస్ ని చాలా గమనించాడు. అప్పుడే అతనికి అర్థమైపోయి ఉంటుంది. సో ఇదంతా చేసింది కూడా స్మిత అని కూడా అతనికి తెలిసిపోయి ఉంటుంది. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే రతన్ అంటాడు నువ్వు కోర్టుకి వెళ్ళినా కూడా ఆ ఫొటోస్ లో క్లియర్ గా ఉంది. సో నువ్వు ఏమీ చేయలేవు. అంతేకాకుండా మొబైల్ లొకేషన్ నిన్ను ఇరికించేస్తుంది. నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయం. జైల్లో నువ్వు హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు అని చెప్తాడు. ఇక అదంతా అయిపోయాక లాస్ట్ లో రతన్ ఒక డీల్ అయితే మాట్లాడతాడు. మొరాదాబాద్ ఇల్లు నా పేరు మీద రాస్తే కేసు క్లోజ్ చేస్తానని 4 days టైం ఇస్తాడు. ఏమైనా తెలివితేటలు చూపిస్తే జైలుకి వెళ్తావని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా విని స్మిత చాలా భయపడుతుంది. రతన్ పేరు మీద వెంటనే పేపర్స్ రెడీ చేయిస్తుంది. రతన్ గజేంద్ర దగ్గర డబ్బులు తీసుకుని స్మిత ఇంటికి వస్తాడు. స్మిత టీ కూడా ఆఫర్ చేస్తుంది. కానీ రతన్ ఆ టీ తాగకుండా టీలో ఏదైనా కలిసి ఉందేమో అని చాలా భయపడతాడు. అందుకే తాగడు. చాలా తెలివిగా ప్రవర్తిస్తాడు అతను. పేపర్స్ కూడా అడుగుతాడు. స్మిత దూరం నుంచి చూపిస్తుంది. రతన్ పేపర్స్ ని తీసుకుని ప్రతి పేజీని చదువుతూ పేజీ తిప్పే ప్రతిసారి తన నోటికి చేయి తగిలించుకుంటాడు. ఉమ్ము రాసి పేజీలైతే తిప్పేస్తాడు.
చెప్పేస్తాడు. అప్పుడు రతన్ అంటాడు, అంతా ఓకే కానీ పంకజ్ నిన్ను చంపాలనుకున్నాడు అని నీకెలా తెలుసు? నువ్వు పంకజ్ ని ఎలా చంపావు? చెప్తే కేసు సాల్వ్ అయిపోతుంది కదా అని అంటే స్మిత సైలెంట్ గా ఉంటుంది, ఏమీ చెప్పదు. అప్పుడే సడన్ గా రతన్ బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది, కింద పడిపోతాడు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే స్మిత ఆ పేపర్స్ మీద కొన్ని ఫ్లవర్స్ యొక్క పేస్ట్ అయితే రాసి ఉంటుంది. అది చాలా విషపూరితమైన పేస్ట్ అన్నమాట. అందుకే ఆమె పేపర్స్ ని అసలు ముట్టుకోదు, అక్కడే పెడుతుంది. రతన్ ఆ పేజీ తిప్పేటప్పుడు ఆ పాయిజన్ అతని నోటి ద్వారా బాడీలోకి వెళ్ళుంటుంది. ప్లాన్ ఎంత పర్ఫెక్ట్ గా చేస్తుందంటే రతన్ కి ఏమీ అర్థం కాదు. రతన్ మైండ్ పనిచేస్తుంది కానీ అతని బాడీ మాత్రం అస్సలు కదలదు. స్మిత ఆ పేపర్స్ తీసుకొని కాల్ చేస్తుంది. నెక్స్ట్ వాళ్ళిద్దరు కలిసి ఇల్లు అమ్మేసి 64 లక్షలు రెడీ చేసుకుంటారు. సో వాటిని స్మితకి ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళమని చెప్తాడు. టైం ఉంటే మళ్ళీ కలుద్దామని చెప్పేసి తన్ని పంపించేస్తాడు. స్మిత ఆ ఇల్లు వదిలేసి దూరంగా వెళ్లి పేరు మార్చుకుని కవిత లాగా మారిపోతుంది. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే జరిగిన కథ అంతా కూడా కవిత వాళ్ళ ఫ్రెండ్స్ కి అలాగే తన హస్బెండ్ కి అందరికీ చెప్పేస్తుంది. వాళ్ళు ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే అడగాలి అనుకుంటారు కానీ స్మిత వెళ్ళిపోతుంది. బయట రతన్ సీనియర్ ఆఫీసర్ కనిపిస్తాడు. ఆమె తప్పించుకొని వెళ్తుంది. ఇదంతా స్టోరీ విన్నాక కవిత వాళ్ళ హస్బెండ్ కి చాలా డౌట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే అతను కూడా కవితని ఒక రైల్వే స్టేషన్ లోనే చూశాడు. మూవీ స్టార్టింగ్ లో తను ఒక రైల్వే స్టేషన్ లో కూర్చొని ఉంటుందని మనం అనుకున్నాం కదా, అది యాక్చువల్ గా రియలే. అక్కడే వాడు కవితని చూసి లవ్ చేస్తాడు. సో అలా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. తను వచ్చినప్పుడు కూడా తన దగ్గర 64 lakhs అయితే ఉంటాయి. అందుకే ఈ స్టోరీ మొత్తం కూడా కవితది అని అతనికైతే అర్థమవుతుంది. సో మళ్ళీ వాడు కూడా 1-2 పిచ్చి పనులు చేసే ముందు ఆలోచించడం స్టార్ట్ చేయాల్సిందే, లేదంటే వాడు కూడా చచ్చిపోవడానికి రెడీగా ఉండాల్సిందన్నమాట. ఇకపోతే మాలి మళ్ళీ వస్తాడు. ఒక చిన్న మొక్క ఇచ్చి టైం మారింది అని చెప్పి వెళ్తాడు. ఇక స్మిత ఏమో మాలిని చూసి చాలా ఏడుస్తుంది. ఆ తర్వాత కొన్ని మంత్స్ అయితే గడిచిపోతాయి. రతన్ ఇంకా బ్రతికే ఉన్నాడు కానీ ఇంకా కూడా వాడు అలాగే ఉన్నాడు. అతని ట్రీట్మెంట్ మొత్తం వాళ్ళ సీనియర్ ఆఫీసర్ చూసుకుంటున్నారు. రతన్ ఏదో చెప్పాలని ట్రై చేస్తాడు కానీ ఆఫీసర్ కి ఏమీ అర్థం కాదు. రతన్ ఎప్పుడైనా నార్మల్ అయ్యి నిజం చెప్తాడు అని. కానీ ఆ రోజు కోసం వెయిట్ చేయకుండా స్టోరీ ఇక్కడ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మోసం చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి.